బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీవారి లడ్డూ ప్రసాదానికి కల్తీ నెయ్యి సరఫరా విషయంపై దర్యాప్తును గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి నేతృత్వంలోని సిట్ వేగవంతం చేసింది. సిట్ సభ్యులు సమావేశమై ఎవరు ఏ అంశాలు విచారించాలన్న బాధ్యతలు పంచుకున్నారు. కల్తీ నెయ్యి సరఫరా చేసిన వ్యక్తులు, సంస్థలపై క్రిమినల్ కేసులు నమోదుకు సిద్ధమవుతున్నారు. ఏఆర్ డైరీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కల్తీ నెయ్యి సరఫరా చేసి దేవస్థానాన్ని మోసం చేసిందని టీటీడీ ప్రొక్యూర్మెంట్ జీఎం మురళీకృష్ణ తిరుపతి తూర్పు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి సిట్ దర్యాప్తును ప్రారంభించింది. ఫిర్యాదులో ఏఆర్ డైరీ సంస్థ తక్కువ ధరకు నెయ్యి అందించేందుకు ముందుకొచ్చి టీటీడీని టెండర్ మంజూరు చేసేలా ప్రేరేపించినట్లు పేర్కొన్నారు. వారు కల్తీ నెయ్యి సరఫరా చేసి టీటీడీని భక్తులను మోసగించారని, ఈ వ్యవహారాన్ని నేరపూరిత కుట్రగా పరిగణించాలని విజ్ఞప్తి చేశారు. సంస్థ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ 2006ని ఉల్లంఘించిందని ఆరోపణలు చేశారు. అనంతరం ప్రొక్యూర్మెంట్ జీఎం మురళీకృష్ణన్ వివరాలు అడిగి టెండర్ ప్రక్రియలో ఏ సంస్థలను పరిశీలించారో తెలుసుకున్నారు. L1గా వచ్చిన ఏఆర్ డైరీకి టెండర్ కట్టబెట్టిన ముందు ఇతర సంస్థలకు అవకాశం ఇచ్చారా, టెండర్ ధరను మార్కెట్ ధరతో పోల్చారా వంటి ప్రశ్నలు అడిగారు. సిట్ దర్యాప్తులో వేగం పెంచుతూ సంబంధిత వ్యక్తులకు నోటీసులు పంపనున్నారు. తిరుపతి తూర్పు పోలీస్ స్టేషన్లో నమోదైన 470/24 కేసుపై సిట్ బృందం దర్యాప్తు మొదలుపెట్టింది. కేసు డైరీని పరిశీలించి విచారణకు ఓ అధికారిని నియమించారు. దర్యాప్తు కోసం 3 బృందాలను ఏర్పాటు చేసి పంపించనున్నారు. అవసరమైతే మరిన్ని బృందాలను కూడా ఏర్పాటు చేస్తారు. ఏఆర్ డైరీకి టెండర్ల కేటాయింపు సహా సరఫరా చేసిన నెయ్యి నాణ్యతపై అన్ని అంశాలను పరిశీలిస్తున్నారు. డైరీతో పాటు టీటీడీ అధికారులకు నోటీసులు ఇవ్వమన్నారు. ప్రాథమిక దశలో ఉంది, అవసరమైతే అదనపు సమాచారం అందజేస్తామన్నారు.